సార్ ప్రధానంగా 2023 జీడీసీలో చూసుకుంటే ఓన్లీ సేఫ్టీ కేటగిరీ అని ఏఎల్పి టెక్నీషియన్ జేఈలను మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన సికింద్రాబాద్ జోన్ కనుక చూసుకుంటే చాలా మంది లెవెల్ 1 లో జాయిన్ అయిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మోస్ట్ ఆఫ్ ద డిగ్రీ చేసిన వాళ్ళు నాన్ టెక్నికల్ అనమాట. సో వీళ్ళకి కావాల్సింది ఎంత టీసీ పోస్టులు, సెషన్ మాస్టర్ పోస్టులు, ట్రైన్ మేనేజర్ పోస్టులు. దీనికి సంబంధించిన 3 రకాల పోస్టులు అనే నోటిఫికేషన్ అయితే జీడీసీలో రాలేదు. మరి చాలా మంది ఉద్యోగస్తులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి సేఫ్టీ కేటగిరీ కింద ఇచ్చారు, మరి నాన్ సేఫ్టీ కేటగిరీ జీడీసీ ఏ రోజు ఎప్పుడు రాబోతుంది, అసలు వేకెన్సీలు ఉన్నాయా లేవా అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళు అదే ట్రాక్ మెన్ ఉన్న వాళ్ళు, హెల్పర్ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండిపోవాలన్నా, మాకు ఎదుగుదల లేదా అనేది ఒక వాళ్ళు ప్రశ్నార్థకంగా మీ వైపు చూస్తున్నారు. మరి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేపిస్తారనేది ఆశ ఉంది. దానిపై మీరేమంటారు? రైల్వేల్లో చదువుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమోషన్ ప్రాస్పెక్ట్ పెరగటానికి జీడీసీ అనేది తీసుకురావడం జరిగింది. జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు వేరే కేటగిరీకి పోవచ్చు. ఈ విధానం తీసుకొచ్చింది ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కొట్లాడి. ఇందులో మెయిన్గా ఇవాళ 10 లక్షల వేకెన్సీలు 2024 ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 10 లక్షల వేకెన్సీలు ఫిలప్ చేయాలన్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సౌత్ రైల్వేలో ఎక్కువ మందిని ఆర్ఆర్బి క్యాండిడేట్లు రిక్రూట్ చేయడం జరిగింది. మిగతా రైల్వేస్ నార్మల్ ఇండెంట్ ఇస్తే 25% ఎక్స్ట్రా ఇండెంట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. దాని మూలానే మీరు చూస్తే చాలా కేటగిరీస్లో ఇవాళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ లేదు. ఒక కేటగిరీలో 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. కొన్ని కేటగిరీస్లో 50% ఉంది. 50%లో 25% జీడీసీ, 33% ప్రమోషనల్ కోటా. ఇప్పుడు ఉన్న వాటివన్నీ కూడా ప్రమోషనల్ కోటాలో నాన్ సేఫ్టీ కేటగిరీస్లో 2% కట్టిపోతే వేకెన్సీలు పోతున్నాయి. సేఫ్టీ కేటగిరీలో వేకెన్సీలు పోవటం లేదు, నాన్ సేఫ్టీలో పోతున్నాయి. రెండోది, ఎప్పుడైతే 10 లక్షల వేకెన్సీస్ టికెట్ కలెక్టర్లు, కమర్షియల్ క్లర్క్స్ ఎప్పుడైతే రిక్రూట్ చేశారో అక్కడ వేకెన్సీలు లేవు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో. దానికోసమనే ట్రైన్ మేనేజర్స్ మొన్న క్రియేట్ చేయించాం, రివ్యూ చేయించి ట్రైన్ మేనేజర్ చేయించాం. కమర్షియల్ క్లర్క్స్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా వర్కౌట్ చేయిస్తున్నాం. ఆఫీస్ క్లర్క్స్ అకౌంట్ మన పిఎన్ఎం మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది. త్వరలోనే జీడీసీ నాన్ టెక్నికల్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మాట చెప్పారు. ఎందుకంటే చాలా మంది లెవెల్ 1 ఎస్పెషల్లీ ట్రాక్ మెన్ బాగా ఎదురు చూస్తున్నారు సార్. సెషన్ మాస్టర్ సంబంధించిన జీడీసీ కావచ్చు, కమర్షియల్ క్లర్క్ కావచ్చు, లేకపోతే టికెట్ క్లర్క్ కావచ్చు, ఇవన్నీ ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళందరూ బీటెక్ చేసిన వాళ్ళు కాకపోవచ్చు. అంటే బీటెక్ చేసిన వాళ్ళకి, ఐటీ ఉన్న వాళ్ళకి, డిప్లొమా ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న జీడీసీ ఓకే, బట్ నాన్ టెక్నికల్ చదువుతున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క మధ్యలో ఉన్న మనసులో ఉన్న మాట నేను మీ ముందు తీసుకొచ్చాను సార్. సో మీరు తప్పకుండా ఆ జీడీసీ తీసుకొచ్చేదానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. తప్పకుండా చేస్తామండి.